ని ఏ పాత్రలో చూసినా అది చాలా చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది సినిమా లవర్స్ అందరికీ. ఇప్పుడు మరింత ఆనందాన్ని పెంచడానికి, ఇంకా ఇంకా ఎక్కువ చేయడానికి అండ్ జూన్ 14న మ్యూజిక్ షాప్ మూర్తి మన ముందుకొచ్చేస్తున్నారు. ఆయన మ్యూజికే కాదు, ఆయన మ్యూజిక్ ఇచ్చే హావభావాలు అండ్ ఆయన యాక్టింగ్, ఆయన టాలెంట్ ఎవ్రీథింగ్ మనకి నచ్చేస్తుందనమాట. సో, జనరల్లీ అంటూ ఉంటాం మనం సక్సెస్ రావడం కొంచెం లేట్ అయినా డెఫినెట్‌లీ వచ్చింది సాలిడ్‌గా వస్తుందని చెప్పి. సో, అది చాలా మంది విషయాల్లో చూస్తూ ఉంటాం అండ్ ఎస్పెషల్లీ టాలెంట్ అనేది ఇలా ఉంటుంది అండ్ టాలెంట్‌ని బ్రహ్మరథం పడతారు ఆడియన్స్ అంటే ఏమో అనుకున్నాం. అండ్ డెఫినెట్‌గా అజయ్ ఘోష్ గారు ఏ వేదిక మీద మాట్లాడుతున్నా బావుంటుంది. అజయ్ ఘోష్ గారు ఏ చిత్రంలో పాత్ర చేసినా బావుంటుంది. అలాంటి అజయ్ ఘోష్ గారు ఇప్పుడు మ్యూజిక్ షాప్ మూర్తిగా మనందరిని పలకరించడానికి మన ముందుకొచ్చేస్తున్నారనమాట. సో, ఈ చిత్రంలో అఫ్‌కోర్స్ ఆయన మ్యూజిక్ ఉంది. ఆ మ్యూజిక్‌కి ఆయన డాన్స్ ఉంది. దాంతో పాటు బోలెడంత ఎమోషన్ ఉంది అండ్ హ్యూమర్ ఉంది. ఎవ్రీథింగ్ మీకేం కావాలంటే అది ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ మీరందరూ మెచ్చిన, మీ అందరికీ నచ్చిన సూపర్ టాలెంటెడ్ అజయ్ ఘోష్ గారు కూడా ఉన్నారు. యెస్, 'ఫ్లై హై' సినిమాస్ అంటూ పేరులోనే ఫ్లై హై అని ఉంది. డెఫినెట్‌గా ఈ చిత్రంతో అలానే వాళ్ళు మంచి హైట్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హర్ష గారు అండ్ రంగారావు గారి నిర్మాణంలో అండ్ శివ గారి దర్శకత్వంలో, పవన్ గారి సంగీత సారథ్యంలో ఇందాక నేను చెప్పినట్టు మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ ఆల్వేస్ ఆయనతో మాట్లాడుతుంటే చాలా చాలా బావుంటుంది. అండ్ నేను మొన్ననే ఆయన లైఫ్ స్టోరీ విని చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. అజయ్ ఘోష్ గారు అండ్ అలాగే గోల్డెన్ లెగ్ లేడీ చాందిని చౌదరి నటించిన చిత్రమే మ్యూజిక్ షాప్ మూర్తి. అండ్ ఇది 14th జూన్‌న మనందరిని ఎంటర్‌టైన్ చేయడానికి మన ముందుకొచ్చేసింది. మరి ఆలస్యం చేయకుండా టీమ్‌ని మనం వెల్కమ్ చేసేద్దాం. అండ్ ఫస్ట్‌లీ ఐ రిక్వెస్ట్ హర్ష గారిని అండ్ అలాగే రంగారావు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. హర్ష గారపాటి అండ్ రంగారావు గారపాటి ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయన నర్వస్‌గానే కనిపిస్తూ ఉంటారు. సినిమా అయిపోయింది. రిలీజ్‌కి కూడా వచ్చేసింది శివ గారు. సో, మరి మ్యూజిక్ షాప్ మూర్తి అంటూ మనల్ని పలకరించబోతున్న డైరెక్టర్ శివ పాలడుగు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శివ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆ స్టెప్పులు అసలు మామూలుగా లేవు గదా! ఆయన వేస్తుంటే అమేజింగ్‌గా అనిపించాయి. సో, అలాంటి స్టెప్పులకి సూపర్బ్‌గా, క్రేజీగా మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో, అలాగే బ్యూటిఫుల్ విజువల్స్‌ని క్యాప్చర్ చేసి అండ్ మన ముందుకు తీసుకొస్తున్న ఈ ఫిల్మ్‌ని మన ముందుకు తీసుకొస్తున్న డీఓపీ శ్రీనివాస్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శ్రీనివాస్ గారిని వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ నాగేశ్వరరావు గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే కో ప్రొడ్యూసర్ సత్యకిషోర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. సో, ఈ చిత్రంలో వర్క్ చేసిన యాక్టర్స్ మాన్సీ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మేఘనా సునీల్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఉజిత్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కేఎల్‌కే మణి వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. మహిపాల్ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. నాని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శివ కార్తిక్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే ఆలస్యం చేయకుండా మరి మంచి సినిమాలు మనందరి ముందుకి తీసుకొస్తున్న ధీరజ్ మొగల్నేని గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ హీస్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్‌గా హిట్ మామూలు హిట్ కాదది. సూపర్ హిట్, బంపర్ హిట్ అంటాం కదా! అలాంటి హిట్‌ని అందించిన సాయి రాజేష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ నౌ ఆయన టాలెంట్ మనకి తెలుసు. బట్ యాక్టింగ్ టాలెంట్ తెలుసు. ఆ యాక్టింగ్ టాలెంట్‌లో విశ్వరూపం చూపిస్తూ అండ్ బోలెడన్ని ఎమోషన్స్‌ని జోడించి అండ్ ఆ అద్భుతమైన నటనతో మూర్తిగా, మ్యూజిక్ షాప్ మూర్తిగా మనందరినీ పలకరించబోతున్న మన అజయ్ ఘోష్ గారిని వేదిక రాసుగా స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. దయానంద్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మీరు రావట్లేదన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు. ఒక ఫోటో ఆప్ తర్వాత మనం ముచ్చట్లు పెట్టుకుందాం. ఓకే. పాన్ అయిపోయిన తర్వాత లెట్ మీ నో. ఓకేనా? ఓకే.
ఓకే. ముందు మైక్ మాన్సి ఎక్కడున్నారు? మీరు మీరు కాదా? మీరు మాట్లాడరా? ఏమంటున్నారు? యాహ్! అందరికీ నమస్కారం. ఇక్కడ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన గెస్ట్‌లకి, మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ సినిమా. నేను చాందిని గారితో ఫస్ట్ టైం షాట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు. నీ ఫస్ట్ మూవీకే ఇలాంటి టీమ్‌తో వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది. నువ్వు చాలా లక్కీ అన్నారు. ఐ కంప్లీట్‌లీ అగ్రీ విత్ హర్. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్, చాలా లెజెండరీ యాక్టర్స్. నాతో నా సిస్టర్ క్యారెక్టర్ చేసిన మ్యాగీతో సహా అందరికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఎవ్వరూ నేను ఫస్ట్ టైమర్ లాగా నన్ను ఎవ్వరూ ట్రీట్ చేయలేదు. అజయ్ సార్తో ఫస్ట్ షాట్ చేసినప్పుడు నాకు మ్యాగీకి చాలా భయమేసింది. బట్ అజయ్ సార్, ఆమని మ్యామ్ ప్రతి ఒక్కరూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ, చాలా మంచి మాటలు చెప్తూ ఈ షూట్ అంతా ఒక ఏదో హాలిడేకి వెళ్ళినట్టు అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్ శివ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు మాకు ఇలా అవకాశాలు ఇస్తేనే మాకు ముందుకెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుంది. అండ్ మమ్మల్ని ఇంత బాగా చూపించినందుకు మా డిఓపి సార్ శ్రీనివాస్ సార్ చాలా థ్యాంక్ యూ. సెట్లో ఎప్పుడు చాలా కూల్గా, చాలా చిల్గా ఉంటారు. ఆయన ఎనర్జీ పక్క వాళ్ళకి కూడా పాస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అండ్ మాకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన పవన్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్స్కి ఎప్పుడూ కనపడలేదు ఈవెంట్స్లో తప్ప, ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మా సినిమా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది అని మేము అందరం అనుకుంటున్నాము. అండ్ మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాన్సి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉజిత్ విల్ స్పీక్ నౌ. ఎవరు ఎక్కడుందో అమ్మా రండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందరికి నమస్కారం అండి. మ్యూజిక్ షాప్ మూర్తి లాంటి మంచి మూవీలో శరత్ తనకి యాక్ట్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి, మా డిఓపి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన ధీరజ్ సార్కి, మా బేబీ డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. మరీ ఇంత ఓకే. కేఎల్కే మణి గారు, ఆయన ఎంత ఫాస్ట్గా మణి గారు రండి. అందరికీ నమస్కారం. అందరూ కాఫీలు తాగారా? టిఫినీలు తిన్నారా? ఓ, అంటే మా ఫ్యామిలీ కదండి, మా ఫ్యామిలీని దీవించడానికి వచ్చారు కదా మీరందరూ. అందుకని చిన్న పార్టీ అరేంజ్ చేశాం కదా, తీసుకున్నారా లేదా అని ఒకసారి మర్యాదపూర్వకంగా అడుగుతున్నానండి, ఏమనుకోవద్దు. ఇదంతా మా ఫ్యామిలీ అండి. మా గార్పాటి గారికి, మా పాలడు గారికి, అందరికీ కూడా నన్ను ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆదరించినటువంటి వీళ్ళందరికీ, మా అల్లుడు గారు అజయ్ ఘోష్ గారికి, మా కొడుకు శివ, మా మనవరాళ్ళు ఇద్దరు, అందరూ మా ఫ్యామిలీ అండి. ఎంత చక్కని ఫ్యామిలీయో మీరు ఈ సినిమా చూస్తే తెలిసిపోతుంది. అలాగే ఎంత చక్కని మ్యూజిక్ ఉందో ఇప్పుడు మీరు చూశారు. మీరందరూ థియేటర్కు రండి, చూడండి, మీరు ఆనందించండి, మమ్మల్ని ఆనందపరచండి. నేను మీ బామ్మ. బాయ్. క్యూట్ అసలు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహిపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మహిపాల్, ఎవరైనా వాళ్ళ పేరు కాదన్నట్టే చూస్తున్నారు ఎక్స్ప్రెషన్. నన్ను కన్ఫ్యూజ్ ఓకే ప్లీజ్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. అది ఈయన ఒక్కరే అనుకున్నారు, అందరూ అలాగే ఉన్నారు నాకు ఇవాళ. అందరూ అలా లేరు, మీరు ఒక్కరే అలా ఉన్నారు, అది ప్రాబ్లం. మైక్ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం అనమాట, సో దానివల్ల అర్థమైపోయి ఉంటుంది మీకు ఫస్ట్ టైం అని. సో అది ప్రాబ్లం, అడ్జస్ట్ చేసుకోండి. సారీ. మీకు మైక్ అసిస్టెంట్ కావాలా? వద్దు, మరి దగ్గర పెట్టుకోండి.
అందరు జనరల్గా చెప్తుంటారు కదండి, సినిమా చూడండి వస్తుందని. ఈ సినిమా ఎందుకు చూడాలని చెప్తానండి. అదొక సినిమాలో షేయాజీ షిండే గారు డైలాగ్ ఉంటుందండి. పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉందమ్మా, అది ఫిల్ చేసుకోవడానికి నేను నా లైఫ్ సరిపోలేదు అని. సో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి 50 ఏళ్ళ మూర్తి గారి ప్రయాణం అండి ఈ సినిమా. ఆయన పడ్డ కష్టం, ఆయన చేసిన జర్నీ, ఒక సక్సెస్ఫుల్ జర్నీ అనమాట అది. అంటే మోటివేటెడ్ జర్నీ అనమాట అది ఈ సినిమా మూర్తి. అండ్ అలాగే మనం ఒక సర్కిల్లో ఉంటున్నామండి ఇప్పుడు మన జనరేషన్ అంతా. 10th ఇంటరు బీటెక్ తర్వాత ఒక జాబ్ సెటిల్ అయిపోయింది అనుకుంటున్నాం. కానీ ఇది మాత్రమే కాదు బతకడానికి, ఇంకా చాలా ఉన్నాయి. వాటి కోసం మనం చాలా చేయొచ్చు అని తపన పడే ఒక అమ్మాయి క్యారెక్టర్లో చాందిని గారు చేశారు. సో అలాంటి క్యారెక్టర్కి మనం చాలా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఏం అర్థం కావట్లేదు, మీరు ఉన్నారనే టెన్షన్ సార్. అలాగే శివాన్నకి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయిరాజ్ సార్, థ్యాంక్ యూ సార్ వచ్చిన. మీరు తిరిగితే మైక్ కూడా తిరగాలి మీతో పాటు, లేకపోతే వాయిస్ రాదు. ఇంతమంది ర్యాగింగ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకే, థ్యాంక్ యూ అండి. సారీ, థ్యాంక్ యూ. బట్ మీరు చాలా బాగా చెప్పారు, బాగుంది, వెరీ నైస్. యాక్చువల్లీ మైక్ ఇస్తారేమో అని మీ వెనకాల వస్తున్నాను. నాని గారు అటే ఉన్నారా? యా, రండి. హలో అండి, అందరికి గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడికి వచ్చిన సాయిరాజ్ సార్కి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ధీరజ్ సార్కి కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతమంది మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నేను ఎక్కువే మాట్లాడాను. మా సినిమా ట్రైలర్ టీజర్ నచ్చితే సినిమా చూడండి, సినిమా చాలా బాగుంటుంది. సినిమా నచ్చితే ఒక ముగ్గురు చెప్పండి చూడమని, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చూడమని చెప్పండి. చాలా బాగుంటుంది సినిమా, డిసప్పాయింట్ చేయదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ సో మచ్. మీరు తీసుకెళ్ళి మైక్ మేఘన సునీల్కి ఇస్తారు. అందరికీ నమస్కారం, నా పేరు మేఘనా సునీల్. ఫస్ట్లీ శివ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. నేను రియల్ లైఫ్లో మా ఫాదర్తో ఎలా ఉంటానో ఎగ్జాక్ట్లీ అదే రోల్ ఇక్కడ పోర్ట్రే చేయగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ ముందుకు వచ్చి నేను ఎన్నిసార్లు ఆర్టిస్ట్ని కవర్ చేసినా పర్లేదని రీటేక్ చేసుకునేవాళ్ళు. థ్యాంక్ యూ. అండ్ హర్ష సార్, థ్యాంక్ యూ సో మచ్. అజయ్ ఘోష్ సార్, మీతో వర్కింగ్ ఈజ్ మార్వెలస్ సార్. ఎక్స్పెక్ట్ చేయలేం మీరు ఎప్పుడు ఎలా ఉంటారో, బట్ ఇట్ ఈస్ వెరీ ఫన్నీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందీ చౌదరి అక్క, మాన్సి అక్క, నాని అన్న, ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయిరాజెస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలా చాందిని అక్క అనగానే వచ్చేసారు తను. సో చాందిని చౌదరి, ఆ బ్యూటిఫుల్ చాందిని చౌదరిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. సో బ్యూటీతో పాటు బోలేదంట టాలెంట్. ఎస్, ఓకే. నెక్స్ట్ శివకార్తిక్ గారిని మాట్లాడాల్సిందిగా. యా, హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు శివకార్తిక్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలకి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన రాజేష్ సార్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ ఫిలింలో నేను బిఫోర్ అఖండ, ఆచార్య, ఉగ్ర లాంటి ఫిలిమ్స్లో ప్యాక్డ్ ఎమోషన్ రోల్స్ చేశాను. ఒక క్యాజువల్గా ఒక ఫ్యామిలీ మెంబర్ ఎలా ఉంటాడు, ఒక సిస్టర్కి, ఒక బావకి, ఒక మరదలకి, ఇలాంటి రిలేషన్స్ మధ్య ఒక వండర్ఫుల్ రోల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాంటి రోల్ కన్సిడర్ చేసినందుకు శివ, థ్యాంక్ యూ సో మచ్ శివ. అలానే ప్రొడ్యూసర్స్కి అజయ్ ఘోష్ గారు, ఆమని గారు, భావన్ చంద్ర సార్, వీళ్ళందరితో సీనియర్ యాక్టర్స్తో కలిసి వర్క్ చేయడం అనేది ఇది వండర్ఫుల్ థింగ్ అండి. చాలా విషయాలు నేర్చుకున్నాం. అలానే డిఓపి శ్రీనివాస్ గారు, అన్న థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఫిలిం అండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ కలిసి చూడాల్సిన సినిమా. మా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ ద్వారా ప్రజలను కూడా, ఆడియన్స్ను కూడా అడిగేది, ప్లీజ్ అండి 14th ఫిలిం రిలీజ్ అవుతుంది. మీ నియరెస్ట్ థియేటర్స్లో ఫిలిం చూడండి. మీ ఒపీనియన్ని మీ ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ వాట్ ఎవర్ ఇట్, మీ ఒపీనియన్ని పోస్ట్ చేయండి. అదే మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాని ప్రమోట్ అయ్యి ఆడియన్స్ లవ్ చేస్తే అప్కమింగ్ డైరెక్టర్లు ఇలాంటి మంచి స్క్రిప్ట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ టైంలో వీ నీడ్ అవర్ సపోర్ట్ అండి. మీరు బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు శివ గారికి, డైరెక్షన్ టీమ్, ఓవరాల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్. దయానంద్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన సాయి రాజేష్ సార్, ధీరజ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి మూవీలో నేను ఒక క్లబ్ ఓనర్ క్యారెక్టర్ చేశాను. ఇట్స్ వండర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఇప్పటివరకు నేను చేసిన మిగతా అన్ని క్యారెక్టర్స్కి బాగా కాంట్రాస్ట్గా ఉండే క్యారెక్టర్. శివ గారు నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు శివ గారికి చాలా థ్యాంక్స్. నన్ను ఎలా ఈ క్యారెక్టర్లో చూసారో నాకు తెలియదు, కానీ రియల్లీ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ లైక్ ముఖ్యంగా నేను ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ వైజ్ చాందినీ చౌదరి గారి పర్ఫార్మెన్స్ అండ్ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్కి సంబంధించి నాకు తెలిసి తెలుగు యాక్టర్స్లో, ఫీమేల్ యాక్టర్స్లో చాందినీ చౌదరి గారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ మన తెలుగు ఫిలిమ్స్ అని నేను ఫీల్ అవుతున్నాను. తను ఈ మధ్య చేసిన మూవీస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాను నేను జనరల్గా. అండ్ పర్టికులర్గా ఈ మూవీలో కూడా వండర్ఫుల్గా పర్ఫామ్ చేశారు. అండ్ అజయ్ ఘోష్ గారు ఇప్పటి వరకు పుష్ప లాంటి సినిమాల్లో మనం నెగిటివ్ క్యారెక్టర్స్లో చూసాము. పుష్పలో కాంబినేషన్ కూడా ఉంది మాది యాక్చువల్గా. నెగిటివ్ క్యారెక్టర్స్లో కొన్ని చిన్న కామెడీ క్యారెక్టర్స్ లాంటివి కూడా, అండ్ అలా ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయగలిగిన సినిమాలు అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇది కూడా డెఫినెట్గా అంటే ఇందులో మంచి హ్యూమర్ ఉంది అండ్ మంచి ఎమోషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అండ్ మ్యూజిక్ పరంగా పవన్ గారు చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా, ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయ్యి చాలా పాపులర్ అయ్యాయి. అండ్ మ్యూజికల్గా ఈ మధ్య మ్యూజిక్ ఏదైనా సినిమాలో మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది అని అంటే సినిమా కూడా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఆ రకంగా కూడా ఈ మూవీ డెఫినెట్గా కమర్షియల్గా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఎల్లుండి June 14th మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కూడా కలిసి చూడదగ్గ సినిమా అండి ఇది. డెఫినెట్గా అందరూ థియేటర్కి వచ్చి మూవీని చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఎడిటర్ నాగేశ్వరరావు గారు. యా, హాయ్ అండి. ఒక వ్యక్తి జీవితాన్ని బయోగ్రఫీ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలోని జీవితంలో సంఘటనలు కథకు బాగా ఉపయోగపడతాయి. కానీ ఇది ఎటువంటి బయోపిక్ కాదు. కానీ ఒక బయోపిక్ తీసుకుని చేసి ఎంతగా ఫీల్ వస్తుందో అంత బాగా సినిమా బాగా వచ్చింది. మంచి సినిమా. ఇందులో లవ్, ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ బాగుంటాయి. ఈ నెల 14 రిలీజ్ అవుతుంది. చూసి ఎంకరేజ్ చేస్తారని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి శ్రీనివాస్ గారు రండి. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. అలాగే సాయి రాజేష్ గారికి, ధీరజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సార్. అండ్ మా శివ గారు డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒకటండి, దీంట్లో యాక్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఒక మంచి సినిమా చేసామనుకుంటున్నాము. ఎల్లుండి June 14th రోజు సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుద్ది. మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన ఇక్కడికి మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. ఈ సినిమా చూసి మీ యొక్క ఒపీనియన్ చెప్తారని, అలాగే ఇలాంటి మంచి సినిమాని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. అండ్ మరొకసారి మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కటండి, చిన్న విషయము, ఈ స్టేజ్ పరంగా చెప్పదాం అనుకుంటున్నాను. ఈ సినిమాలో ఒకటి ఏం చేసామంటే, మన అజయ్ ఘోష్ గారికి చాలా ఇబ్బంది పెట్టాం. ఒక సాంగ్లో హైదరాబాద్లో షూట్ చేసాము. చాలా గొరిల్లా షూట్ లాగా చేసాము. ఎక్కడ పర్మిషన్ లేదు. ఆ సాంగ్ షూట్లో చాలా చోట్ల సార్ని నడిపించాము. డే నైట్ ఎక్కడైనా ఆ సాంగ్కి తగ్గట్టుగా సపోర్ట్ చేశాడు సార్ కూడా.
సార్ థ్యాంక్ యూ సార్. సారీ కూడా. అంతే అండి, ఇది ఒకటి చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ప్రొడ్యూసర్ గారికి. థ్యాంక్ యూ అండి. నాకు డిఓపీలు, ఎడిటర్లు కొంచెం ఇలా మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జనరల్లీ అసలు ఇంత స్పీచ్ రాదు వాళ్ళ దగ్గర నుంచి. సో థ్యాంక్ యూ. అండ్ విజువల్స్ చాలా చాలా క్రేజీగా ఉన్నాయి. అండ్ సో డెఫినెట్గా మ్యూజిక్తో మరొక లెవెల్లో నిలిపిన మ్యూజిక్ డైరెక్టర్ పవన్ మ్యూజిక్ షాప్ మూర్తిని ఇంకొక లెవెల్లో నిలిపారని చెప్పాలి. డెఫినెట్లీ పవన్ విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, సాయి రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఒక మూవీకి యాక్చువల్లీ మ్యూజిక్ చేశా. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేకపోయాను. సో ఆ టైంలో చీఫ్ గెస్ట్గా సార్ వచ్చారు అండ్ హీ స్పోక్ గుడ్ థింగ్స్ అబౌట్ మై మ్యూజిక్. నేను లేకపోయినా సరే, నేను అసలు పరిచయం లేకపోయినా సరే, హీ స్పోక్ రియలీ వెల్ అండ్ దానివల్ల చాలామంది కాల్స్ కూడా చేశారు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమాకి వస్తే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చే ముందే ద మూవీ ఆల్రెడీ సినిమా హిట్ అయిపోయింది అనుకున్నాను నేను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా చాలా బాగుంది. నేను చేయాల్సిన పని అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చెడగొట్టకుండా ఉంటే చాలు. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాటోగ్రఫర్కి, ఎడిటర్కి థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారికి వెల్కమ్ టు ద డైరెక్టర్స్ క్లబ్ సార్, గుడ్ లక్. అండ్ నాకు పవన్ గారి మ్యూజిక్ నాకు ఇంతకుముందు సినిమా చెప్పాను, బట్ ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ. చాలా 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 బాగుంది సార్. సౌండ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పాటలు కానీ. శ్రీనివాస్ గారు, నాకు మీరు ఏం ఫిల్మ్స్ చేశారో తెలియదు కానీ నిజంగా వెరీ వెల్ మేడ్ ఫిలిం. గుడ్ లక్ సార్ మీకు కూడా. అండ్ అందరు యాక్టర్స్కి, మిగతా టెక్నీషియన్స్కి కూడా గుడ్ లక్. అండ్ మా దీప్తి, మా నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం కలర్ ఫోటో హీరోయిన్, నా బ్యానర్లో చేసింది తను. సినిమా జరుగుతున్నప్పుడు పెద్ద బాండింగ్ లేదు కానీ రిలీజ్ అయిన తర్వాత కలుస్తూ ఉంటాం. తను ఎంత వండర్ఫుల్ పెర్ఫార్మర్ అనేది కలర్ ఫోటో సినిమా చూసినప్పుడే అర్థమవుతుంది. తనకి ఈ సినిమా కూడా మంచి బ్రేక్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ కొత్త అవతార్ కూడా చాలా బాగుంది. అండ్ అజయ్ ఘోష్ గారు, మాది మీ పక్క జిల్లానే, నెల్లూరు. సో మంచి రోజులు వచ్చాయి కానీ ఈ ఫిలిం కానీ మీరు పుష్ప లాంటి అటు చేయగలరు, ఇటు పాత్రలు చేయగలరు. అండ్ గుడ్ లక్. సినిమా మోయాల్సిన బాధ్యత అంతా మీ మీదే ఉంది. ఆ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ గారికి, అందరికీ ఈ సినిమా మంచి బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గెసింగ్ ద ఈవెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నర్వ్, ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్. జనరలీ మనం యాక్ట్రెస్కి ఇచ్చేటప్పుడు మైక్ యాంకర్స్ చెప్పే రెగ్యులర్ వర్డ్ ఏంటంటే బ్యూటీ, బ్రెయిన్, టాలెంట్ అని. బట్ నాకు చాంద్నీలో ఆ కాన్ఫిడెన్స్ చాలా 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 నచ్చుతుంది అనమాట. ఐ రియలీ లవ్ హర్ కాన్ఫిడెన్స్. అండ్ ఆ కాన్ఫిడెన్స్తో తను ముందుకెళ్తూ ఉంటుంది. రీసెంట్లీ ఐ సా వన్ ఫిలిం అనమాట. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఎంతమంది రిజెక్ట్ చేసినా మనల్ని మనం రిజెక్ట్ చేసుకోకూడదు అని. బట్ తెలుగు అమ్మాయి ఇలాంటి బట్ షీ ఈజ్ లైక్ ఆ కాన్ఫిడెన్స్తో, ఆ గ్రేస్తో తను మంచి సక్సెస్లు అందుకుంటూ ముందుకెళ్తుంది. అండ్ విష్ యూ గుడ్ లక్. నౌ ఐ రిక్వెస్ట్ beauty with brains also. So the gorgeous actress Chandini Chowdhury will speak now. Thank you. Good evening అందరికీ, విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా గెస్ట్ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చినందుకు. ధీరజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద ఫిల్మ్ ఆడియన్స్ వరకు. మీ రిలీజెస్ ఎంత బాగుంటాయి అన్నది నా ముందు సినిమాయే దానికి ఎగ్జాంపుల్. గామి మీరే తీసుకున్నారు. సో దాంతో నాకు ఒక పాజిటివ్ వెలుగు అనిపిస్తుంది. టీం గురించి అది అందరూ చెప్పారు కాబట్టి నేను సినిమా గురించి చెప్తాను. బేసిక్లీ మనిషి అన్నాక, మనం పుట్టాక ప్రతి ఒక్కరికి ఒక ఆశలు, ఆశయాలు లాంటివి ఉంటాయి. లేవు, నాకేం లేవంటే మనం ఏం చేయలేము, బట్ జనరలీ ఉంటాయి జనాలకి. సో కొన్ని చిన్నప్పుడే తెలుసుకుంటాం, ఇది అవ్వాలి, ఇది చెయ్యాలి అని. కొంత మనం అలా పెరిగే కొద్దీ మన వాతావరణాలు, మన చుట్టుపక్కల విషయాలు బట్టి, దాన్ని బట్టి మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యామన్న ఒక దారిలోని మనకు అనిపిస్తుంది ఇది అవ్వాలి అని. కొన్ని మన రియాలిటీకి దగ్గరగా ఉంటాయి అవ్వాలనుకున్నవి, కొన్ని మన రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. అది మనం ఊహించడానికే చాలా, మన మీద మనకే కొంచెం కాన్ఫిడెన్స్ లేకపోవడమో, లేదా భయమో, లేదా వేరే వాళ్ళు మన మీద ఎగతాళి చేస్తారు, ఇలాంటి ఒక ఆలోచనలు ఉంటాయి. లేదు, ఇవంతా మన మైండ్లో మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తే చుట్టుపక్కల ఉంటారు, ఇప్పుడు నీకు ఇది అవసరమా, ఇది అది
చాలా మన ఎవరైనా ఇలాంటివి ఉంటే డెఫినెట్లీ మీ లైఫ్లో కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. సో అలాంటి ఒక బేస్ లైన్ మీద తీసిన ఒక సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. ఒక గోల్స్, డ్రీమ్స్, ఒక కలగంటానికి ఒక వయస్సు అంటూ ఉండదు. మనం ఏంటంటే చిన్నప్పటిని పెరిగే కొద్దీ ఏంటంటే అరే వయసు అయిపోతుంది, మనం ఏం సాధించట్లేదు, అందరు ముందుకు వెళ్ళిపోతున్నారు, మనం ఏం చెయ్యట్లేదు, అనుకుంది అవ్వట్లేదు, టైం అయిపోతుంది, పెద్దానికి ఒక ఏజ్ లిమిట్ అంటూ పెడతారు కదా. ఇప్పుడు నేను చేసే ప్రొఫెషన్ అయినా వేరే వేరే ప్రొఫెషన్స్కి ఒక ఏజ్ లిమిట్ అంటూ పెట్టుకుంటాం. సో అరే ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఈ టైం కల్లా మనం ఇది క్రాక్ చేయకపోతే ఇంక మనం ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి, ఎందుకంటే వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, లేదా ఇంకా అబ్బా ఇన్నిసార్లు చేయలేదు ఈసారి అవుతుందా అంటారు. సో ఇవన్నీ వింటూ కొన్నిసార్లు ఆగిపోతాం. కొన్నిసార్లు మనకి ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ మనకి బ్యాకప్ సపోర్ట్ ఎక్కువ లేనప్పుడు ఏంటంటే మనం కాంప్రమైజ్ అయిపోతాం. సర్లే ఇప్పుడు అంతా మనం వెళ్ళి అది చేసే అంత ఇప్పుడు ఎందుకులే, ప్రస్తుతానికి ఇది వర్కౌట్ అవుతుంది కదా, ఇలా వెళ్ళిపోదాం, మనకు ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు చూసుకోవాలి, ఇప్పుడు నేను కలగని ఇప్పుడు దానికోసం వెళ్ళి మొత్తం సాక్రిఫైస్ చేసి నా మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఏంటున్నాం, కొంతమంది మీద పేరెంట్స్ డిపెండ్ అయి ఉంటారు. ఇలా వీళ్ళందరినీ ఇప్పుడు నేను డిసప్పాయింట్ చేయాలా అనే ఒక ఉద్దేశంతో ఒక రెస్పాన్సిబుల్ డెసిషన్ తీసుకుని అది పక్కన పెట్టేసి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. చూస్తూ చూస్తూ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సరే ఓకే ఇప్పుడు వయసు ఇంతకు వచ్చింది, ఇప్పుడు మనం ప్యాషన్ అని వెళ్తే ఏమనుకుంటారు అనే వరకు వస్తుంది. ఈ సినిమా ఆడో అమెరికాలో వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఆడ కల్చర్ తెలుసు, అది ఎంత తెలుసు, ఏయో సినిమాలు చేసుకోకుండా ఇదేందండి ఈ కథ. ఒకే ఒక్క మాట అన్నాడండి, నిజంగా పాలడుగు శివ. ఈ పిల్లోడు నేను చాలాసార్లు చెప్పా, 2.5 సంవత్సరం అండి ఈ సినిమా కోసం వెయిటింగ్. అతను నాతో పెట్టి తీయడానికి, ఆ మెయిన్ క్యారెక్టర్ నేను చేయడానికి. నాలో ఏం చూశాడేమో, కానీ నాకు తెలుసు నాకేముందో. అంత దమ్ముంది కాబట్టే ఏంది ఓ జత బట్టలు పట్టుకుని ఇక్కడికి వచ్చా. నాకు తోడైన వాళ్ళు ఉండరు కాబట్టి, నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉండరు కాబట్టి. మ్యూజిక్ షాప్ మూర్తి ఆడమ్మ మూగుడు పడ్డా, నీ కష్టాలు నేను పడ్డా ఇక్కడ. కానీ నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక హంబక్ సర్కిల్ కనుక తోడైందంటే నీకు తెలియకుండా నువ్వు పెద్ద హంబక్ అయిపోతావు. వెనక తిరిగి చూసుకుంటే చీకటి ఉంటుంది. నాకు తోడైన వాళ్ళు, నేను ఎంచుకున్న వాళ్ళు కాదు, మంచి మంచి కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, వాళ్ళతో ప్రయాణం చేశా. నువ్వు సక్సెస్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది, బయట వాళ్ళ మీద, ఎవడి మీద ఆధారపడి ఉండదు. బయలుదేరకుండానే ఉండాలా, బయలుదేరావా అంతు తేల్చుకునే వరకు రావాలా. ఇప్పటికీ నా భార్య మాట నాకు ఇంకా గింగురమంటది. ఒకానొక టైంలో ఇక్కడికి యూసుఫ్ కూడా బస్తీ దగ్గర అడ్డా మీద నిలబడేవాడిని పెయింట్ పని కోసం. అమ్మాయి చాలా ఇబ్బంది అవుతుంది అమ్మాయి, ఎందుకులే వచ్చేతను. ఏందయ్యా నువ్వు అసలు పోకుండానే ఉండాలి, పొయ్యావు, తేల్చుకొనిరా, నేనుండా ఇక్కడ పిల్లకాయలను చూసుకుంటా. నువ్వు వచ్చేస్తావు, ఇక్కడేదో పని చూసుకుంటావు. అడిగే వాళ్ళందరికీ నేనే సమాధానం చెప్పాలా? సెంగడ అద్దంకి పోను పోయాడు, రాను వచ్చాడు అన్నట్టు అయింది. అటువంటి మనుషులు కావాలా. వెతికితే మీ జీవితాల్లో కూడా ఉంటారు, తోడవుతారు. మంచి జీవితం ఉంది స్వామి. ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. ఇందాక ఆ పిల్లోడు అన్నట్టు యువకుడు దగ్గర నుంచి ముసలోడు దాకా చూడాల్సిన సినిమా, ఆడోళ్ళు చూడాల్సిన సినిమా, పిల్లలు చూడాల్సిన సినిమా. ఇందులో ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ముందుకు వచ్చాడు రిలీజ్ చేయడానికి. అంత సక్సెస్ఫుల్ అయిన అతను ధీరజ్ గారు ఎందుకు వస్తాడండి, అది ఒకసారి ఆలోచించండి. సో అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేది, ఓ మంచి కథ అండి. 100 కోట్లు పెట్టి తీసే సినిమాలని సక్సెస్ చేస్తారు, కంటెంట్ ఉన్న సినిమాలని సక్సెస్ చేస్తారు. గొప్ప సంస్కారవంతులయ్యా ప్రేక్షకుల. ఇందాక ఆయన అన్నట్టు, అమ్మాయి అన్నట్టు, ఈరోజు మంచి సుదినం. అక్కడ ఏంది
ఎంత మంచి రోజు అండి. ఈ రోజున ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాడు. మీరు చాలా గొప్పోళ్ళు. ప్రజలను మించిన దేవుడు మరొకడు ఎవడు లేడు, మహాపురుషుడు ఎవడు లేడు. ఎప్పుడు ఎవడికి ఎట్లా అది ఒరే నీకు తెలుసు రే ఏంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ఉంటుందండి ఇందులో. ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా ఆదరిస్తారు. కాబట్టి అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నానండి. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కాబట్టి రేపు 14వ తారీఖు రిలీజ్ అవుతున్న సినిమాని మీరు అందరూ ఆదరించాలని. ఇకపోతే ఇదిగో వీళ్ళందరూ కూడా వీడి దగ్గర నుంచి మటుకు మహీపాల్ దగ్గర నుంచి శివ దగ్గర నుంచి అన్న దయానంద రెడ్డి అన్న నిజంగా సీన్ చేస్తుంటే పబ్బులో ఇప్పుడు మనం ఎంత ఎర్రగా తీసుకున్న ఎదుటోడు చేయకపోతే ఏముంది, ఇక్కడ బొంగు ఏముండదు. ఎదుటోడు కూడా యాక్షన్ చేస్తే మనం చేసేదానికి ఆయన చెప్పే మాడ్యులేషన్ చెబుతుంటే నిజంగా ఏడ్చేసాను అన్న. ఆ రోజు మీకు తెలుసు లేదు, నిజంగా ఏడుపు వచ్చేస్తుంది నాకు. అట్లా ఇంకా అదిగో కెమెరామెన్ ఎన్నిసార్లు తిట్టాను నేను. ఈయనైతే నాయన భయంకరంగా తిట్టేవాడిని పాలడుగు శివని. ఎడబెట్టి ఎడబెట్టి ఇన్నిసార్లు తెస్తారు సామె. తీసిందే తీసి ఫస్ట్ కాపీ చూసిన తర్వాత తెలిసింది ఎంత తపన పడ్డాడు అని. సో ఇంకా పోతే ఇక ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే అండి, మీరు ఏమన్నా అనుకోండి, అతి అనుకోండి, లేకపోతే ఏమనుకోండి, గర్వపడాలండి అటువంటి పిల్ల తెలుగు ఇండస్ట్రీకి దొరికినందుకు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి తెలుగు నేర్పి అవి చేసి ఈ చేసే వాళ్ళకంటే ఇట్లాంటి పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఈ పిల్ల యాక్షన్ ఒక్కో టైంలో నాకు బలుపు ఉండేది. అంటే నేను చేయగలను, వాడు ఎవడన్నా కానిగాక ఎదుటోడు నేను చేయగలను అనే ఇది ఉండేది. ఎదుటోడు కూడా ఆశ్చర్యపోయేటట్టు చేయగలననే ఒక ఇది ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా భయపడ్డా పిల్లతో చేసేటప్పుడు. ఊరిని అమ్మ ఇట్ట చేస్తుంది ఏంద్ర స్వామి, ఊరిని మనం ఇదవుతున్నామేమో మనం అనుకునేవాడిని అనమాట. పక్కకు వచ్చింది నాకు, నేను అనుకునేవాడిని ఈ అమ్మాయి అయినా ఎంట్రుకతో సమానంగా చేసేసేది అంతా కూడా. సో ప్రతి ఒక్కరూ రండి మీరిద్దరు రండి, బయటికి పైకి రండి వరుసన. ఇక హర్ష గారు అసలు ఆ పెద్ద ఆయన అయితే మా ప్రొడ్యూసర్ గారు రంగారావు గారు రష్ చూసిన రోజునే నాతో అక్కడ చాలా బాగుంది అబ్బాయి, మంచి సినిమా. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరండి. ఈ పిల్లలు ఆడపిల్లలు అయితే నా కూతుళ్ళు లేరండి, నాకు కూతుళ్ళు లేని లోటు తీర్చారు వీళ్ళిద్దరు, తెలిసిన. అట్లా ఇంకెంతమంది అని చెప్పాలా అసలు వీళ్ళందరూ కూడా. ఇక పోతే ఆయన పవన్ గారు, మొయిన్ మాస్టర్ అంటే మనిషిని బట్టి స్టెప్స్ కంపోజ్ చేయడం అనేది గొప్ప. ఆడే గొప్ప మ్యూజిక్ డ్యాన్స్ డైరెక్టర్ అవుతాడు. నేను ఇంత పర్సనాలిటీ పాట ఆల్రెడీ ఆ రంగస్థలానికి కాలు పోయి ఉంది ఏంది, ఇక స్టెప్పులు వేయాలా. చాలా బాగా చేయించారు మొయిన్ మాస్టర్ గారికి, అట్లని పవన్ గారికి. అంత వరసన మొత్తం ఆడైతే ఇదిగో వాడు మంచి నటుడు అండి, మా గోవిందు వీళ్ళందరూ కూడా భలే నటులు, సహజత్వంతో నటించే నటులు అండి అందరు కూడా. ఇందాక ధీరజ్ గారు అన్నట్టు వాళ్ళు కసి మీద ఉన్నారు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం హిట్ చేస్తారు, వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. కాబట్టి మరోసారి పాత్రికేయ మిత్రులందరికీ, ప్రేక్షకులకి అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను స్వామి. మంచి కంటెంట్తో వస్తున్నాడు ఎల్లుండి 14వ తారీఖు థియేటర్లో. కాబట్టి మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం స్వామి. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ అలాగే మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సాయి రాజేష్ గారికి అండ్ ధీరజ్ గారికి. అయితే ఒక ఫోటో ఒకసారి ఒక ఫోటో కోసం ఐ రిక్వెస్ట్.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా వన్స్ అగైన్ సాయి రాజేష్ గారికి, డైరెక్టర్ సాయి రాజేష్ గారికి అండ్ ధీరజ్ మొగల్నేని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్, బట్ యా బిఫోర్ దట్ ఈ ఈవెంట్, సో మనం Q&Aలోకి ఎంటర్ అవుదాం ఆఫ్టర్ దిస్. సో వన్స్ అగైన్ అండ్ స్టేజ్ మీద ఐ రిక్వెస్ట్ అజయ్ ఘోష్ గారిని, చాందిని గారిని అండ్ డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు అండ్ ధీరజ్ మొగల్నేని గారు. కాదండి, పైకి ఎవరు రావద్దు, Q&A సెషన్ ఉంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, మీరు అక్కడే ఉండండి. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఎవరు వేదిక మీదకి రావద్దు, ఎందుకంటే వీ హ్యావ్ ఏ Q&A సెషన్ విత్ మీడియా ఇంటరాక్షన్ ఉంది. సో మ్యూజిక్ షాప్ మూర్తి June 14th థియేటర్స్ని హిట్ చేయడానికి వస్తుంది. అఫ్కోర్స్ ఇంతకుముందు మాట్లాడినట్టు మ్యూజిక్ షాప్ మూర్తి కదా మన ఇంట్లో మన నాన్నదే ఉండొచ్చు, బాబాయ్దే ఉండొచ్చు, మామయ్యదే ఉండొచ్చు, బట్ వాళ్ళ బాధ్యతల వల్ల వాళ్ళ ఆశయం వరకు చేరుకొనకపోవచ్చు. కానీ ఈ కథ మాత్రం అద్భుతంగా మనల్ని ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తుంది. కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ నా ఐ రిక్వెస్ట్ మనం మీడియా Q&A సెషన్లోకి వెళ్దాం ఆఫ్టర్ దిస్ పిక్చర్. ఓకే, స్టే బ్యాక్ హర్షాజీ. సో ఒక్క నిమిషం, శివ గారు స్టే బ్యాక్ అండి. అండ్ అలాగే అజయ్ ఘోష్ గారు, సో శివ గారిని, అజయ్ ఘోష్ గారిని, చాందిని గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. కూర్చోండి. కాదు, కూర్చోండి సార్. విల్ స్టార్ట్ Q&A సెషన్. చాందిని టేక్ ఎస్. అజయ్ ఘోష్ గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శివ గారు డూ వన్ థింగ్, మీరు ఆ చైర్ తీసుకోండి. అజయ్ ఘోష్ గారు ఆ పక్కకి వెళ్ళండి. అంతే, కూర్చోండి. ఓకే ఓకేమ్మా, చలో. ఇన్ ఫ్యూ మినిట్స్ మన హర్ష గారు జాయిన్ అవుతారు Q&Aలో, బట్ ఉన్న వాళ్ళతో మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే. అజయ్ గారు సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. ట్రైలర్ చాలా బాగుంది, వెరీ ప్రామిసింగ్. సో అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని మేము చూసింది ఏంటి అని అంటే లైక్ విలన్గా కావచ్చు, ఆర్ ఎల్స్ మమ్మల్ని నవ్వించారు. బట్ ఇది ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉండబోతుంది? అండ్ ఇందులో నాకు తెలిసి మీరు డ్యాన్స్ కూడా చేశారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ క్యారెక్టరైజేషన్లో ఏది మీకు బాగా నచ్చింది? ఇది ఒక మామూలు సామాన్య మానవుడు అతని డ్రీమ్ నెరవేర్చుకోవడానికి 20 ఏళ్ల క్రితం, అంటే 20 ఏళ్ల వయసులో కన్న కలని ఒక 50 ఏళ్ళ తర్వాత నెరవేర్చుకున్నాడు. ఆ క్రమంలో అతను పడ్డ కష్టాలు కానీ, సమాజం నుంచి ఎదురైనవన్నీ కానీ, మొత్తం టోటల్గా అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. సో బేసికల్గా మనం ఇండస్ట్రీకి వచ్చే కొత్త దగ్గర నుంచి కావచ్చు, మన స్ట్రగలింగ్ లైఫ్ ఒకలా ఉంటుంది అండ్ సక్సెస్ అయిన తర్వాత కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. సో మూర్తి గారి కెరియర్లో, అంటే లైక్ మూవీలో మూర్తి కెరియర్లో సక్సెస్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ ఏమైనా వచ్చాయా? ఏం రావు, అతనికి జీవితం అంటే తెలుసు కాబట్టి రావు. ఓకే, చాందిని గారు ఇక్కడ. సో ఎస్, బేసికల్గా మీరు క్యారెక్టరైజేషన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే లైక్ కాప్గా కూడా వస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఒక మంచి
డాటర్ క్యారెక్టర్ వస్తున్నారు కదా. సో అది అంటే బేసికల్గా ఈ మూవీ చూస్తే కూతురు అంటే ఎలా ఉండాలి ఇంట్లో అలాంటి క్యారెక్టరైజేషన్లో వస్తున్నారు కాబట్టి, సో మీరు క్యారెక్టర్స్ ఎంచుకున్నప్పుడు స్టోరీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటారు? అండ్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఎంతవరకు ఈక్వాలిటీస్ ఉన్నాయి? సెకండ్ క్వశ్చన్ మళ్ళీ గుర్తు చేయండి. నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను, సెకండ్ క్వశ్చన్ మర్చిపోతాను. నిజంగా నాకు కొంచెం మతిమరుపు. స్టోరీస్ ఎంచుకునేటప్పుడు, క్యారెక్టర్స్ ఎంచుకునేటప్పుడు నేను చూసుకునే కీ పాయింట్స్ ఏంటంటే ఆడియన్స్తో కనెక్టివిటీ ఎలా ఉంది, ఈ ఈ క్యారెక్టర్ ఈ పాత్ర ద్వారా మన వల్ల కథకి ఏమైనా మలుపులు తిరుగుతాయా, మనము డ్రైవింగ్ ఫ్యాక్టర్ అవుతామా, ఎంత కీ ఫ్యాక్టర్ ఉంటుంది మన క్యారెక్టర్, అది ఒక పక్కన ఇదైతే. రెండోది ఏంటంటే చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేయకూడదు, అంటే చెయ్యొచ్చు కొంచెం గ్యాప్ ఇచ్చి చెయ్యాలి అనే ఒక మనస్తత్వంతో అప్రోచ్ అవుతూ ఉంటా. చేసేయడానికి నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూసేయడానికి మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బేసిక్లీ ఇలాంటి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ చూసుకుంటా. సెకండ్ వన్ అదే మీ రియల్ లైఫ్లో మీ క్యారెక్టరేషన్కి అండ్ ఈ మూవీలో క్యారెక్టరేషన్కి ఈక్వాలిటీస్ ఏమైనా? నేను కూడా కొంచెం నా ఒక లైఫ్కి సంబంధం లేని ఒక ప్రొఫెషన్లోకి వచ్చాను. ఐ స్టిల్ రిమెంబర్, నేను స్కూల్లో 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ధైర్యం చేసి మా ఇంట్లో చెప్పాను మా మమ్మీకి నేను హీరోయిన్ అవుతా అని. ఓకే, నాకు అప్పట్లో బాయ్ కట్ ఉండేది. ఓకే, బయట ఎక్కడైనా కనిపిస్తే బాబు పక్క జరగనేవారు నిజంగా. సో ఆ టైంలోని నేను ఈ మాట బయటకు చెప్పడం అన్నదే అదొక సాహసం అని అనుకోవాలి అప్పుడు. బట్ అది ఆ రోజు అది అనుకోవడం, దానికి సంబంధించిన ఒక కృషి చేయడం, అది చిన్న స్టెప్ అయినా స్టెప్పే. అది ఫలితం వస్తుందా రాదా అన్నది నేను ఆలోచించలేదు అప్పుడు. చేద్దాం, అది ప్రయత్నం అయితే చేద్దాం, అయితే అవుద్ది లేదా అవ్వదు అన్నట్టు. స్టెప్ చిన్నదే, డెఫినెట్లీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వారు. ఎందుకంటే అప్పట్లో ఎస్పెషలీ వైజాగ్లో ఏంటంటే తక్కువ ఉండేది. దిస్ ఇస్ 2010-11. ఆ టైంలోని షార్ట్ ఫిల్మ్స్ మనం చేయడం, పక్క నుంచి ఎవరైనా వస్తే ఇక్కడ నేను బిగిసిపోయి ఆగు ఒక నిమిషం వాళ్ళు వెళ్ళిపోయి చేద్దాం అని చెప్పి, అంటే అదొక నామోషి అని కాదు కానీ భయం, ఎవరైనా చూస్తే మనల్ని హేళన చేస్తారేమో అనే ఒక భయంతో చాలా నేను నావి షేర్ చేసేదాన్ని కూడా కాదు నా షార్ట్ ఫిల్మ్స్ ఫేస్బుక్లో. అది మా ఫ్రెండ్స్ ఎవరికో దొరికితే అది నాకు పంపించి ఈజ్ దిస్ యూ అని ఫుల్ లాఫింగ్ ఇమోజీస్ పంపించి దే యూస్ టు మాక్ మీ. సో ఇట్ ఈస్ అ వెరీ క్లోజ్ క్యారెక్టర్, నా లైఫ్కి చాలా దగ్గరైన క్యారెక్టర్. మీరు చూస్తే ఒక మొండితనంతో ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేనేం చేయాలో అలాగే చేస్తాను, నేను ఎలా ఉండాలో అలాగే ఉండాలి అనుకుంటా. మీరు చూస్తే నన్ను సిమిలర్గానే ఉంటా. మీరు సినిమా చూడండి, తర్వాత నన్ను చూడండి. నన్ను ఆల్రెడీ చూశారు కాబట్టి మీకు చూస్తే మీరు నన్ను చూసినట్టే మీకు అనిపిస్తుంది. నాకు చాలా మంచిగా అనిపించింది ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయడం. నాట్ లిమిటింగ్ మై సెల్ఫ్ బికాజ్ యునో ఒక అమ్మాయి కింద కొంచెం నెమ్మదిగా ఉండాలి అనే ఒక బాక్స్లో పెడతారు కదా మనల్ని. వై నాట్? If a man can be this and be manly, why can't a girl be this and be still accepted? Adi basically. Thank you for the question. Nice question. హర్ష గారు. హాయ్ సార్. హలో అండి. హాయ్ అండి. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్లో చాలా నుంచి ఉన్నారు కదా మీరు. యూజువల్గా చాలా డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఇక్కడ డొమెస్టిక్ సైడ్ నుంచి. అవునండి. బట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ నుంచి చాలా తక్కువ మంది వచ్చారు అండ్ సక్సెస్ రేట్ కూడా తక్కువే ఉండింది. ఎందుకంటారు? ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లే ఎంతో కొంత ప్రొడ్యూసర్స్తోనో లేకపోతే హీరోస్తోనో కొంచెం క్లోజ్ ట్రావెల్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సీల్ అయ్యే డీల్స్ మీయే యూజువల్లీ. అవును అవును. అంటే మీ క్వశ్చన్ ఏంటి, ఎందుకు రాలేదన్నా, ఎక్కువ ప్రొడ్యూసర్ రాలేదన్నా? ఎక్కువ మంది, చాలా తక్కువ మంది వస్తున్నారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి. వచ్చిన వాళ్ళు కూడా కొంచెం సక్సెస్ రేట్ రిలేటివ్గా తక్కువే ఉంటుంది. అంటే బేసిక్ ఏంటంటే ఒకటి స్టోరీ ఒకటండి మెయిన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు అంతా అక్కడ జాబ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. సో రెండు మేనేజ్ చేయడం అనేది కష్టమైపోద్ది. ఇక్కడ ఏంటంటే ఎవరికొకరికి చెప్పేసి మేబీ 2 monthsకి ఒకసారి లేకపోతే 3 monthsకి ఒకసారి వచ్చి చూసుకుంటూ ఉంటారు కాబట్టి మేబీ అక్కడ వల్ల ఏమైనా సక్సెస్ రేషియో తక్కువ ఉండొచ్చు. సో నా దాంట్లో ఏంటంటే నాకు అది లేదు. శివ మా ఫ్రెండ్, సో మొత్తం ఇంకా తనే చూసుకున్నాడు కాబట్టి ఒక జెన్యున్ మూవీ తీసామని చెప్పి అనుకుంటున్నామండి. ఓకే. అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒకప్పుడు చాలామంది ఎక్కువ ప్లేయర్స్ ఉండేవారు ఓవర్సీస్లో. చాలా అంతకంతకి తగ్గుతూ వస్తున్నారు. యాక్టివ్గా సినిమాలు చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఏంటంటారు కారణం?
ఒకటేంటంటే మీరు ఆల్రెడీ చూస్తుంటారు కదా, మార్కెట్ అయితే చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయిందండి ఓవర్సీస్లో. సో ఓవర్సీస్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఓన్లీ బిగ్ హీరో లైక్ పెద్ద మూవీ అయితేనే లైక్ మనకి అక్కడ 2 వీక్స్ 3 వీక్స్ ముందే టికెట్స్ ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు మీరు కల్కి చూస్తే 1 మంత్ ముందే ఓపెన్ చేశారు. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పెద్ద సినిమాకి ఏంటంటే ముందే వెళ్ళాలని చెప్పి అనుకుంటే, ఇలాంటి చిన్న సినిమాలు అన్నీ ఏమైపోతుందంటే ఓటీటీ ఒక 2 వీక్స్ 3 వీక్స్లో వచ్చేస్తున్నాయి కదా. సో దానివల్ల ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ మండే టు ఫ్రైడే అందరూ జాబ్ చేస్తారు అండ్ వాళ్ళకు ఉండేది వీకెండ్ ఖాళీ అంతే. ఆ వీకెండ్లో సినిమాకి వెళ్ళాలా లేదంటే ఫ్యామిలీని చూసుకోవాలనేది ప్రతిదీ ఏంటంటే ఒక షెడ్యూల్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ షెడ్యూల్ బ్రేక్ చేసుకుని వెళ్ళాలి అంటే ఐదర్ ఒక బిగ్ టికెట్ హీరో కానీ అట్లా అయితేనే వెళ్తారండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అజయ్ గారు సార్, ఈ మీరు చాలామంది స్టార్ డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నారు, పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేస్తున్నారు, పెద్ద సినిమాలు చేశారు. ఈ సినిమా చేస్తున్నాను ఒక లీడ్గా అని చెప్పినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏమైనా ఉందా? వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు? ఎవరి నుంచి అంటే డైరెక్టర్లు కానీ హీరోలు కానీ చెప్పినప్పుడు మీరు ఏమన్నా సపోర్ట్? ఎవరికి చెప్పలేదు అబ్బాయి, ఎవరికి చెప్పలేదు. కాకపోతే మారుతి గారికి తెలుసు. మారుతి గారు ఏంటంటే బాగుంటుంది అని అన్నాడు అంతే. నేను ఇంకా ఎవరికి ఇట్లా నేను లీడ్గా చేస్తున్నానని ఎవరికి చెప్పలేదు. పోతే మళ్ళీ నేను గోపిచంద్ గారికి తెలుసు, ఆయనకి తెలుసు. సార్ డైరెక్టర్ గారు హాయ్. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మా క్వశ్చన్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్కి అజయ్ ఘోష్ గారి కోసం ఆల్మోస్ట్ 2 years వెయిట్ చేశాను అన్నారు. ఎందుకు సార్, ఆయన ఎందుకు ఈ క్యారెక్టర్ క్యాప్టెన్ ఎందుకు అనిపించింది మీకు? అంటే ఇక్కడ ఈ సినిమాలో 2 క్యారెక్టర్స్ ఉంటాయండి అజయ్ ఘోష్ గారికి. ఒకళ్ళేమో ఇద్దరు పిల్లల తండ్రిగా, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని నడిపించే భర్తగా, అండ్ అదొక క్యారెక్టర్ అయితే, అండ్ ఒక అన్సక్సెస్ఫుల్ బిజినెస్, అవుట్డేటెడ్ బిజినెస్ నడుపుతున్న ఒక స్మాల్ టైం బిజినెస్ మ్యాన్గా అదొక క్యారెక్టర్. ఇంకో క్యారెక్టర్ వచ్చేసరికి ఒక అంబిషన్తో అన్నీ వదిలేసుకుని, ఫ్యామిలీని ఇది వదిలేసుకుని దాన్ని సక్సెస్ అవ్వాలి, డీజేగా నేర్చుకోవాలి అనేది ఒక క్యారెక్టర్. 2 క్యారెక్టర్స్. సో ఒక క్యారెక్టర్ ఫ్యామిలీ క్యారెక్టర్ ఎవరన్నా చేయొచ్చండి. ఆ డీజే క్యారెక్టర్ బిలీవబిలిటీ తీసుకురావడానికి నాకు అజయ్ గారు ఒకళ్ళే సరిపోతారు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. సార్ అజయ్ గారు సార్, అంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తున్నట్లయితే కంప్లీట్గా మీకు యాప్ట్ అవుతుంది అనిపిస్తుంది. అంటే మీరు ఇందాక చెప్పినప్పుడు స్పీచ్లో కూడా. సో ఈ మూవీ చేస్తున్నప్పుడు అంటే పాత రోజులు ఏమన్నా గుర్తొచ్చాయా? గుర్తొస్తే దీనికన్నా ఇంకెక్కువ స్ట్రగుల్స్ పడ్డానే ఏమైనా అనిపించిందా ఆ కథ విన్నప్పుడు కానీ లేకపోతే షూటింగ్ టైంలో? కథ చెప్పేటప్పుడే నేను అన్నాను కదా, మ్యూజిక్ షాప్ మూర్తి అమ్మ మొగుడు పడ్డ కష్టాలు నేను పడ్డారని. అవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అబ్బాయి. సక్సెస్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఎన్ని దాటుకుంటూ వస్తేనే సక్సెస్ అవుతారు. ఒక్కొరి జీవితంలో ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని ఏంటంటే లైట్కి వెళ్ళిపోతుంటాయి, కొన్ని ఏంటంటే కొన్ని కష్టాలు చెబుతుంటే అమ్మ నీ అమ్మ ఇంత రిస్క్ చేసుకున్నారా అని మనకే ఆశ్చర్యం వేసి భయం వేస్తుంది ఒక్కొక్కటి. తెలుసా బ్రతుకు భయం అంటే? తెలుసా? పెళ్ళైంది నీకు? కాలేదు. కాలేదు. బ్రతుకు భయం. పిల్లలు పుట్టిన తర్వాత 2 పిల్లల్ని, కుటుంబాన్ని మనం చేస్తే కానీ గడవని స్థితిలో మనం ఏదో ఒకటి పట్టుకుని దాన్ని సాధించాలని వెళ్తే అక్కడి నుంచి ఎదురయ్యే ఇబ్బందులు ఉండే చూసా, అవి మామూలుగా ఉండవు. సార్ చెప్తుంటేనే భయం వేస్తుంది. తెలిసిన అవి దాటుకుని వెళ్ళే క్రమంలో వాటిని ఛేదించుకుంటా అనుకున్నది సాధించడం కోసం పడే తపన, అవన్నీ నిద్రలేని రాత్రులు సహజంగా చూస్తుంటారు. నిద్రలేని రాత్రులు గడిపాను ఏంది నిజంగా అవి చెప్పుకునే కదా. ఏంటంటే ఒక్కొక్క జీవితంలో ఒక్కో రకంగా ఉంటే అవి చెప్పేటప్పుడు ఆ భయం వేస్తుంది అనమాట. అట్లాంటి కష్టాలు తెలిసిన. సో అంటే ఈ లైఫ్లో మేడం ఏమన్నా సపోర్ట్ ఇందాక అన్నారు కదా, సో అలాంటిది డెఫినెట్గా ఎవరి లైఫ్లో ఉన్నా సక్సెస్ అవ్వచ్చు అనుకోవచ్చా? కొందరు అదృష్టం అది పెళ్ళాలి సపోర్ట్ చేయటం అనేది. కొందరు అసలు పట్టించుకోరు అసలు. అవి నా వరకైతే మాత్రం మా సాంబలక్ష్మి నాకు చాలా సపోర్ట్ చేసింది. అది ఆల్ ది బెస్ట్ సార్. అజయ్ గారు చెప్పు.
నమస్తే సార్. నమస్తే. సో మ్యూజిక్ షాప్ మూర్తి జూన్ 14th రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే లాస్ట్ ఒక 10 days నుంచి ప్రమోషన్స్ చాలా పీక్స్లో ఉన్నాయి. మీరు సినిమా గురించి, మీ క్యారెక్టర్ గురించి ప్రతిదీ చెప్తున్నారు. యాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పు. యాజ్ ఏ ఒక పెద్ద మనిషిగా మీరు అవగాహన ఉంది కాబట్టి అన్నిటి మీద. అండ్ ఈరోజు అండ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సో అంటే ఇండస్ట్రీకి ఆయన ఏ విధంగా సహాయపడతారు అని మీరు అనుకుంటున్నారు? సో ఏంటి? నేను అనుకునేది ఏముందరు స్వామి దాంట్లో నాకేం అర్థం కదా. అది కాదు, ఏమన్నా ఇప్పుడు అందరికీ మంచి చేస్తాడు ఆయన. ఏంది, జనాలకి, ఇండస్ట్రీకి అందరికీ మంచి చేస్తాడు. అది నువ్వు అధైర్యపడాల్సిన పనిలే. ఓకే, థ్యాంక్ యూ సార్. చాందిని గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్. అంటే సో చాలా ఇప్పుడే వినేవాళ్ళం మేము, హీరో హీరోయిన్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి ఒకే డేట్కి అని చెప్పేసి. అండ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి జూన్ 14th మ్యూజిక్ షాప్ మూర్తి ఇంకో సినిమా ఆల్బమ్. సో ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సో దాన్ని ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా? ఒక ప్రెషర్ వరకు ఆలోచన వెళ్ళట్లేదు యాక్చువల్లీ నాకు. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ వరకు మారుద్దేమో అని అనుకున్నాను నేను ఎక్కడో ఒక దగ్గర. బట్ చాలా కాన్ఫిడెంట్గా ఇద్దరు ఒకే డేట్ మీద ఫిక్స్ అయ్యి ఉన్నారు. సో అసలు నేను ఇందాక స్పీచ్లో కూడా చెప్పినట్టు, ఒక సినిమా ఉంటే చాలు, సినిమా పడితే చాలు, సినిమా మన మీద ఒక్క సినిమా పోస్ట్ మీద పడితే చాలు అన్న స్టార్ట్ అయిన నా ఒక జర్నీ ఈ సినిమాల్లోని ఒకే రోజు 2 సినిమాలు రావడం, ఆ 2 సినిమాల్లోని ప్రధాన పాత్రలు అయి ఉండడం. ఎందుకంటే జనరలీ ఒక సపోర్టింగ్ లాగా చూసే లాంటి రోల్స్ ఎక్కువ ఇష్టపడను నేను బేసిక్లీ. సో 2 కథలో బాగా ప్రాముఖ్యత ఉన్న ఒక పాత్రలు అవ్వడం అనేది చాలా బాగా బలంగా కోరుకుని ఉంటాను నేను. అప్పట్లో తెలియకుండానే బాగా బలంగా కోరుకుని ఉంటాను. సో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. యా, చాందిని గారు హాయ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఇవాళ. థ్యాంక్ యూ. యా, ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూలో మీరు డిస్కస్ చేస్తూ అన్నారనమాట, కలర్ ఫోటో వచ్చేంత వరకు కూడా చాలామంది చెప్పుకోలేదు నేను యాక్టర్నని చెప్పి అని. ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది అని మీరు మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఎట్ ఏ టైం 2 ఫిలిమ్స్తో రిలీజ్ చేస్తున్నప్పుడు మీ పొటెన్షియల్ చాలామందికి అర్థం ఉంటుంది కదా. సో ఇప్పుడు వాళ్ళందరి రియాక్షన్ ఏంటి? నా సినిమా క్లిప్పింగ్స్ నాకే పంపిస్తుంటారు. నా పేపర్ క్లిప్పింగ్స్ నాకు, అంటే ఒకప్పుడు ఒక క్లిప్పింగ్ వస్తే ఎక్కడ ఏ పేపర్లో వచ్చిందో అని కనుక్కొని ఆ పేపర్ ఎలా అయినా సంపాదించి క్లిప్పింగ్ కట్ చేసుకుని అతికించుకుని ఒక పుస్తకంలోని పెట్టుకున్న రోజుల నుంచి ఒక క్లిప్పింగ్ వస్తే అది ఏ క్లిప్పింగో చూడలేని ఒక టైం, అంటే అది ఏ క్లిప్పింగో అని చెప్పి చూసి తీసుకుని దాచుకునే అంత టైం కూడా లేని ఒక పొజిషన్కి వస్తానని నేనైతే ఎప్పుడు ఊహించుకోలేదు. ఈరోజు కూడా నేను షూటింగ్ చేసి ఇంకో సినిమాకి వచ్చాను. అంటే నేను కోరుకునేదాన్ని కొన్ని ఇంటర్వ్యూస్ బ్యాక్, ఒక 8 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మీకు 2 సినిమాల షూటింగ్ ఒకే రోజు ఉంటే మీరు ఏ సినిమా చూస్ చేసుకుని అంటే పొద్దున్న సినిమా షూట్ చేస్తా, రాత్రి ఇంకో సినిమా షూట్ చేస్తా, కొత్త ఉంది అన్న. ఏ నోట్తో అన్నానో కానీ నిజంగా అలా జరుగుతుంది సార్. అది ఎంత కష్టమైనా సరే నేను అసలు, అంటే అంటారు కదా తదాస్ దేవతలు ఉంటారు, మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా అంటే మనం పట్టించుకునే వాళ్ళం కాదు, కానీ నిజంగా జరుగుతుంది అది. అదే అన్నారు కలగా ఉంది మొహం ఉంది అందుకే. సో కంగ్రాట్స్ అండి. అండ్ ఒకే రోజు 4 సినిమాలు చేసి రేంజ్కి వెళ్ళిపోవాలి మీరు. బాబు ఏందు అంటే డెఫినెట్లీ చెయ్యొచ్చండి, చెయ్యొచ్చు. కాకపోతే కాల్ షీట్స్ ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటుంది, మధ్యలో వెళ్ళిపోతాడంటే అలా కుదరదు. అండ్ అజయ్ ఘోష్ గారు హాయ్ అండి. యా, మాది ఒంగోలు అండి. ఐ హ్యావ్ వెరీ రెస్పెక్ట్ ఆన్ యూ. అంటే మీ గురించి తెలిసిన వాళ్ళకి కానీ మీ స్టోరీ తెలిసిన వాళ్ళందరికీ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. అండ్ ప్రతి సినిమా ఎంత ఇంపాక్ట్ఫుల్గా చేస్తారో మీరు, మీ వల్ల చాలామందికి కూడా అక్కడ మా ఊరోడు అని చెప్పుకునే అంత గర్వంగా చేస్తారు. మీకు ఇంకా ఏమన్నా అంటే ఆకలి తీరని క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇన్ ద సెన్స్ అంటే మీకు ఇంకా నేను ఇంకా చెయ్యాలి అనిపించేంత క్యారెక్టర్ ఇంకా మీరు ఏమైనా వెయిట్ చేస్తున్నారు అలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా? అండ్ ఈ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? సుకుమార్ గారు వాడుకున్నట్టు, మారుతి గారు వాడుకున్నట్టు
ఎప్పుడెప్పుడు వాడుకుంటారా అని నేను ఎదురు చూస్తున్నా. అంటే ఇంకా ఆకలి, నాలో దమ్ము ఉంది, చేయించుకోగల సత్తా ఉండాలి, ఆలోచన ఉండాలి. సో నా ఆకలి గీకలు కాదు, ఏంది ఎదురు చూస్తున్నా. ఇంకా 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 అది. అజయ్ గారు చెప్పు. అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో ఏదైనా ఒక సినిమాకి పాజిటివ్ టాక్ ఎంత ఉంటుందో అక్కడక్కడ ఎక్కడో మనం వింటూ ఉంటాం చిన్న చిన్న నెగిటివ్ టాక్స్. అవును. సో అలా మ్యూజిక్ షాప్ మూర్తికి మీరు విన్న పాజిటివ్ కామెంట్ కానీ నెగిటివ్ కామెంట్ కానీ ఏంటి? రెండు చెప్పచ్చు. నేను నెగిటివ్ ఏమి వినలేదు, ఓకే. పాజిటివ్ అయితే అన్నీ అన్నాను. నేను కూడా ఏంటంటే, నేను నీకులాగా ఈ బొచ్చు ఉంది కదా, దీన్ని కొట్టి ఈ మొత్తం నాకు చేత కదా సరిగా. మా సతీష్ ఉన్నాడు పిఆర్ఓ, మా ఓడి అడుగుతుంటా, ఏమన్నా ఏం వస్తాయి కదా కింద, ఎంతమంది చూశారు ఎంతమంది చూశారు, ఇవన్నీ కరెక్ట్గానే ఉంటున్నాయా లేకపోతే ఎవడన్నా దొబ్బుతున్నాడా నీలాంటి వాడు ఎవడన్నా అని అడుగుతుంటా. లేదన్నా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి, పోన్లేరా బాబు, ఇప్పుడు దొబ్బడానికి కూడా దాంట్లో ఏం లేదురా స్వామి, నీలాంటి వాడు ఎలికిలి మొత్తం దాన్ని చూసిన బొక్కలు చూడాలని ఏం లేదు ఆడ. ఏంది ఇక ఆడు కూడా చూశాడంటే ఇక నాడు ఏమనుకోవాలి నాకు అర్థం కదా, ఇక నిన్ను అనుకోవాలి అప్పుడు. నేను అదే అనుకున్నాను. సో ఏంటంటే అంత పాజిటివ్గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్. బాయ్ సార్, ఇప్పుడు మ్యూజిక్ షాప్ మూర్తి అని చూసుకున్నట్టయితే ఇలాంటి క్యారెక్టర్ మీ రియల్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఓ చేసి అయిపోయింది, పడి అయిపోయింది రా బాబు. నేను అదే అందే మ్యూజిక్ షాప్ అమ్మ మొగుడు పడ్డ కష్టాలు నేను పడ్డాను రా స్వామి. చాలా ఇన్సిడెంట్లు ఈ పిల్లోడు చూపించింది చాలా తక్కువ, చాలా ఇన్సిడెంట్లు అనమాట. చాందిని చౌదరి గారు మేడం, ఇప్పుడు చూసుకున్నట్టయితే టీజర్లో ట్రైలర్లో చూసుకున్నట్టయితే మీ రోల్ అనేది అజయ్ ఘోష్ గారి కన్నా కొద్దిగా తక్కువ అన్నట్టు అనిపించింది. అంటే అజయ్ ఘోష్ గారు మిమ్మల్ని డామినేట్ చేసినట్టు ఏదైనా అనిపించిందా మీకు? ఏ విషయంలో? అంటే టీజర్ ట్రైలర్లో, అంటే సినిమా క్యారెక్టర్ విషయంలో. సో మీరు అన్నది క్యారెక్టర్ తక్కువ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఫ్రేమ్ బట్టి నేనేం చెప్పలేను, బట్ ఇంపాక్ట్ గురించి నేను మాట్లాడగలను. ఇంపాక్ట్ అయితే మీకు మూర్తి కథలో అంజనా లేకపోతే మూర్తి కథ యాక్చువల్గా ఆవిడది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే బేసిక్గా ఈ కథ స్టార్ట్ అయ్యేదే అక్కడి నుంచి అండి. ఆవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి కథ మొదలవుతుంది. సో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అంటే అంజనా అనే క్యారెక్టర్ లేకపోతే మూర్తి అనే క్యారెక్టర్ ఉండదు, ముందుకెళ్ళదు, ప్రోగ్రెస్ అవ్వదు. సో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. ఒక అవతల క్యారెక్టర్ ప్రోగ్రెస్ అవ్వట్లేదు అంటే నేనైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకుంటున్నాను నేను. ఓకే సార్. అజయ్ సార్. సార్ హాయ్ సార్. ఇది క్వశ్చన్ ఏం కాదు, జస్ట్ చిన్న కాంప్లిమెంట్. ఇప్పటి వరకు మిమ్మల్ని సీరియస్గా చూసి అండ్ ఈ సినిమాలో మీరు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. అండ్ ఆ కుర్చీ స్టెప్ అయితే కుర్చీ మడత పెట్టేశారు సార్, చాలా బాగుంది. కాలు దొబ్బి చేసిన పని అది, ఎగరలేక. అంటే ఆ డాన్స్కి ఎంత కష్టపడ్డారు సార్ మీరు? ఆ డాన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? ఆయన రిహార్సల్స్ ఏం చేయలేదండి. ఒకసారి డాన్స్ మాస్టర్ చూపిస్తారు, చూపించినాక ఇమీడియట్గా వేసేస్తారు. సింగిల్ టేక్, యాక్చువల్లీ నిజంగా సింగిల్ టేక్. శివ గారు సార్, అంటే మీరు స్టార్టింగ్ 2 years కోసం వెయిట్ చేశారని చెప్పారు అజయ్ గారి కోసం. అవునండి. అండ్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి వచ్చి అన్నారు. ఫస్ట్ ఆయనకి స్టోరీ ఎక్కడ చెప్పారు, చెప్పగానే ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మా ఆఫీస్లో చెప్పానండి. ఆయన ఆ రోజు వచ్చారు, ఎప్పుడు December 2. ఇప్పుడు ఓకే, ఎగ్జాక్ట్ గుర్తురాట్లే కరెక్ట్. సో ఆయన రియాక్షన్ అయితే ఆయన 100% హ్యాపీ అండి. ఆయన తర్వాత రోజు ఫోన్ చేశాను, నాకు బాగా గుర్తు చేసి, ఆయన అప్పటికి నా నెంబర్ లేనట్టుంది, ఎవరి దగ్గర కనుక్కొని తీసుకుని చేసి చాలా ఎగ్జైటెడ్గా మాట్లాడారు. చాలా మంచి కథ అయ్యా, ఇది ఖచ్చితంగా చెప్పాలి మనం అని చెప్పారు. థ్యాంక్స్. ఏడు వెళ్ళిపోయాడా? ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు